దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సాయంకాల సమయంలో దేవుడు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను. దేవుడు మన పాపాలు మన శాపాలు నరక శిక్షను కలువరి శిలువలో భరించాడు. మరి ఆయన మన పాపాల నిమిత్తమే మరి ఆయన ప్రాణమును ప్రాణంగా పెట్టిన దేవుడు. ఆయన నామాన్ని మనం గణపరిచే వారిగా ఉండాలా. మీ అందరికీ మరి దేవుని నామములో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ప్రార్థన ద్వారా ఈ యొక్క స్కైప్ ఆరాధనను ప్రారంభించుకుందాం. శాంతమ్మ సిస్టర్, ప్రైజ్ రాడ్. మీరు స్టార్టింగ్ ప్రేర్ చేయండి సిస్టర్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసయ్య, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దయగల తండ్రి, నీకే వందనాలు రాజా, రాజాతి రాజా, దేవాతి దేవ తండ్రి. దినమంతయ్యో ప్రభా, మమ్మల్ని నీ కృపలో భద్రపరిచి నాయన సజీవమైన మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. తండ్రి, ఒక్క దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి. ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మీరు దిగండి నాయన, మీ ఆత్మతో నింపండి, వాక్యం ద్వారా మీరు మాట్లాడండి తండ్రి. నీకే వందనాలు ప్రభా. పర్లోక మర్మాలు బయలుపరచండి, నీకు ఆయాస్కరమనేవి మాలో తీసివేయండి ప్రభా. పరిశుద్ధుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీకే వందనాలు ఆయన. అద్భుత కార్యాలు చేయదేవా, నీకు వందనాలు తండ్రి. ప్రభా, జాయిన్ అవ్వాల్సిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జాయిన్ అయ్యే కృప దయచేయండి నాయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. ప్రభా, నీకు ఆయాస్కరమైన ప్రభా మాలో తండ్రి, నీకు ఆయాస్కరమైన మాలో ఉంటే తీసివేయండి ఏసయ్యా. నీకే వందనాలు తండ్రి. ఏసయ్యా, నీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. పాఠం ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి. ఆ తండ్రి, బలహీనంగా ఉన్న బిడ్డలను ప్రభా స్వస్థపరచండి, బాగు చేయండి నాయన. ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా, ప్రార్థన విజ్ఞాపనలు కూడా ప్రభా మీరు జవాబుదారీ చేయండి నాయన. తండ్రి, మీరు సహాయం చేయండి. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. గొప్ప దేవ, నీకే వందనాలు చెల్లించుకున్న ఈ ఆరాధన అంతట్లో ప్రభా మీరే తోడుండి నడిపించమని నీ హస్తానికి అప్పచెప్పుకుంటూ తండ్రి, మీరే మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ రాడ్ సిస్టర్, థ్యాంక్ యూ. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియా వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియా వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయవు క్రైస్తవా. పాడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయవు క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వెనుదీతువా. వెలుగు నీడలు గాలి వర్షములు కలిగించు ప్రభు నీకు ఉచితంబుగా. వెలుగు నీడలు గాలి వర్షములు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా. వెలిగించే దరయందు ప్రభు నామము కలిమి కొలది అర్పించవా.
వెలిగించెదరయందు ప్రభునామము. కలిమి కొలదినవు ప్రవేశించవా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగముని వెలిగించువా. కలిగించే సకలాంబు సమృద్ధిగా, తొలగించే పలు బాధ భరితాంబులు. కలిగించే సకలాంబు సమృద్ధిగా, తొలగించే పలు బాధ భరితాంబులు. బలియాయని పాపములకేసుడు, చెలువంగ ప్రభుకీయ చింతింతువా. బలియాయని పాపములకేసుడు, చెలువంగ ప్రభుకీయ చింతింతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వెనుదీతువా. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ అన్న. వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. సుజాతక ప్రైజ్ లార్డ్ అక్క. మధురమైనది యేసు వాక్యము, చుంటితే నెల కంటే మధురము. నా జీవిత కాలమంతా నన్ను నడుపును యేసు వాక్యము. మధురమైనది యేసు వాక్యము, చుంటితే నెల కంటే మధురము. నా జీవిత కాలమంతా నన్ను నడుపును యేసు వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆదిలోన ఉన్న వాక్యము, వచింపబడిన వాక్యము, రచింపబడిన వాక్యము, వసింపవచిన వాక్యము. ఆదిలోన ఉన్న వాక్యము, వచింపబడిన వాక్యము, రచింపబడిన వాక్యము, వసింపవచిన వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. శోధన బాధలో జయమిచ్చును, కృంగిన వేళలో లేవనెత్తును, అలసి తొలసిన సిదదిచ్చును, వ్యాధి బాధలు ఆవరించును. శోధన బాధలో జయమిచ్చును, కృంగిన వేళలో లేవనెత్తును, అలసి తొలసిన సిదదిచ్చును, వ్యాధి బాధలు ఆవరించును. హల్లెలూయా 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 హల్లెలూయా. మధురమైనది యేసు వాక్యము, జుట్టితే నెల కంటే మధురము. నా జీవిత కాలమంతా నన్ను నడుపును యేసు వాక్యము. భూమి ఆకాశములు గతించదు యేసు వాక్యము. స్థిరమైనది బలమైనది జీవింపజేయు వాక్యము. భూమి ఆకాశములు గతించదు యేసు వాక్యము. స్థిరమైనది బలమైనది జీవింపజేయు వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. మధురమైనది యేసు వాక్యము, చుంటితే నెల కంటే మధురము. నా జీవిత కాలమంతా నన్ను నడుపును యేసు వాక్యము. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప వాక్యము మనకున్నది, గొప్ప నామం యేసు నామం. గొప్ప దేవుడు మనకున్నాడు,
గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప వాక్యము మనకున్నది, గొప్ప నామం యేసునామం, గొప్ప దేవుడు మనకున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. మధురమైనది యేసు వాక్యము, చుంటి తేనెల కంటే మధురము, నా జీవిత కాలమంతా నడుపును యేసు వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ, వందనాలు. ప్రార్థన రిక్వెస్ట్ ఉన్నవి, నేను ప్రార్థిస్తాను. స్తోత్రములు ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా నైనా, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన యేసుక్రీస్తు నామానికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన. ప్రభువా మరి ప్రార్థన రిక్వెస్ట్ గా తండ్రి నేను ప్రార్థిస్తుంటున్నాం నాయన. మరి ఇర్మియా బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన. ఆయనను వాళ్ళ కుటుంబాన్ని ప్రభువా నా తండ్రి ఆత్మీయంగా ఎదగజేయండి ప్రభువా. మీ రెక్కల చాటున భద్రపరుచుకొని వారి పాపాలు క్షమించండి యేసునామంలో. మరి నా తండ్రి వారు నిన్ను అనుసరించి తిరగాల, నీ సాక్షులుగా ఉండాల ప్రభువా. వాళ్ళ జీవితంలో నూతన కార్యం జరిగించమని ప్రార్థిస్తుంటున్నాం నా తండ్రి. మీ నామానికి మహిమ ఘనత చెల్లిస్తూ ప్రభువా. అలాగే యేసు బాబు అనే వ్యక్తి ప్రభువా, మరి ఆయన షుగర్ తో బాధపడుతూ ఉన్నాడు. అలాగే కాలు ప్యాచర్ నుంచి మరి విడుదల పొందాలా, ఆ కాలు బాగా కావాలా ప్రభువా నా తండ్రి. మరి మీరే ముట్టి తాకి స్వస్థత కలగజేయండి యేసుక్రీస్తు నామంలో. షుగర్ నార్మల్ ఉండాలా ప్రభువా. మరి కాలు నొప్పి ప్రభువా తక్కువ కావాలా యేసుక్రీస్తు నామంలో. ముట్టి తాకి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా నాయన. ప్రభువా మరి నిన్ను నిజముగా ప్రభువా వారు నా తండ్రి అనుసరించి తిరగాల ప్రభువా. నీవే నిజమైన దేవుడు అని తెలుసుకోవాలా. అట్టి ధన్యత వారికి అనుగ్రహించి మీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థిస్తుంటున్నాం నాయన. అలాగే నవీన్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి నాయన. ప్రభువా అతని మైండ్ సెట్ కరెక్ట్ గా ఉండాలా ప్రభువా నా తండ్రి. వాళ్ళ కుటుంబం మొత్తం యేసుక్రీస్తు నామంలో తండ్రి మరి రక్షణ పొందాలని ఆయన అట్టి ధన్యత అనుగ్రహించండి. మా ప్రార్థనకు జవాబు దయచేయండి ప్రభువా. మీరే రక్షించుకొని మీ సాక్షులుగా ఇలా పెట్టుకోండి ప్రభువా, మీకు స్తోత్రం. అలాగే అర్చిత సిస్టర్ గురించి ప్రార్థిస్తుంటున్నాం ప్రభువా. మరి బ్రెయిన్ క్లాట్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన. మీరే నా తండ్రి ఆ బ్రెయిన్ ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభువా. మీ సన్నిధి మీ కాపుదలలో భద్రపరచుకోండి ప్రభువా, మీకు స్తోత్రం నాయన. అలాగే నా తండ్రి సుందర్రావు బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాము నాయన. మీ కృప ద్వారా రక్షించుకోండి యేసుక్రీస్తు నామంలో. ప్రతి అవయవంలో జీవాన్ని పోయండి, ముట్టండి, తాకండి, స్వస్థపరచండి ఆ కుటుంబాన్ని ప్రభువా నా తండ్రి. ప్రతి ఒక్కరు నాయన నేను స్తుతించి గనపరిచి మీ సాక్షులుగా ఉండుటకు నాయన ప్రతి ఒక్కరి ముట్టి తాకి స్వస్థత కలగజేయమని మీ ఆత్మకార్యం జరిగించుకోమని ప్రార్థిస్తుంటున్నాం నాయన. అలాగే నా తండ్రి రేణుకా సిస్టర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాను నాయన. ప్రభువా మీరే మరి తల మొదలుకొని అరికాల వరకు ముట్టండి, తాకండి, స్వస్థత కలగజేయండి ప్రభువా నాయన. ప్రభువా మరి నాయన ఆ యొక్క ప్రభువా మరి ఆ సిస్టర్ మరి సేవ చేయాలి యేసుక్రీస్తు నామంలో. ప్రభువా మీరే ఆ కుటుంబాన్ని మరి రక్షించుకున్నందుకు స్తోత్రం. మీ సాక్షులుగా నిలబెట్టండి బ్రదర్ని సిస్టర్ని. మరి మీ పరిశుద్ధ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. అలాగే యాదగిరి బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన. ప్రభువా మరి ఆయన కుటుంబాన్ని కూడా యేసుక్రీస్తు నామంలో రక్షించుకోండి. నీ కృపధార నాయన మీ సాక్షులుగా నిలబెట్టుకోండి. వాళ్ళ జీవితాల్లో నూతన కార్యాలు జరిగించండి ప్రభువా. నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని ప్రార్థిస్తుంటున్నాం నాయన. స్కైప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, పాల్గొనలేని ప్రతి ఒక్కరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మరి వాళ్ళ హృదయవాంఛలను తీర్చండి ప్రభువా. వారి మీ కృపలో భద్రపరచుకోండి ప్రభువా. మీ ఆత్మ ద్వారా నడిపించండి ఆయన. అనేకులకు సువార్త ప్రకటించే బిడ్డలుగా ఆయన మీరు తయారు చేయమని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. ఇచ్చిన ధన్యతను బట్టి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ప్రార్థన రిక్వెస్ట్లుగా మనము ప్రార్థనలు చేశాం. మరి అన్న రాలేదు కాబట్టి గ్లోరీ సిస్టర్ ఒక పాట పాడాలని. ప్రైజ్ రాడమ్మా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ నా వందనాలు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి. ఆరాధనా 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 ఆత్మరూపిణికే ఆరాధనా
సత్యరూపిణికే ఆరాధన, ఆత్మరూపిణికే ఆరాధన, సత్యరూపిణికే ఆరాధన, నీతిగల్ల రాజా ఆరాధన, నిత్యముండువాడా ఆరాధన, నీతిగల్ల రాజా ఆరాధన, నిత్యముండువాడా ఆరాధన, ఆరాధన 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 ఆరాధన, కష్టాలు బాపితివి ఆరాధన, కన్నీరు తుడచితివి ఆరాధన, కష్టాలు బాపితివి ఆరాధన, కన్నీరు తుడచితివి ఆరాధన, రజుల రాజా ఆరాధన, ప్రభుల ప్రభువా ఆరాధన, రజుల రాజా ఆరాధన, ప్రభుల ప్రభువా ఆరాధన, ఆరాధన 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 ఆరాధన, శ్రమ నుండి లేపితివి ఆరాధన, ఆశ్రయము నీవైతివి ఆరాధన, శ్రమ నుండి లేపితివి ఆరాధన, ఆశ్రయము నీవైతివి ఆరాధన, కన్నవాడా ఆరాధన, నన్ను కొన్నవాడా ఆరాధన, కన్నవాడా ఆరాధన, నన్ను కొన్నవాడా ఆరాధన, ఆరాధన 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 ఆరాధన, హింస నుండి తప్పించితివి ఆరాధన, నా బల్లము నీవైతివి ఆరాధన, హింస నుండి తప్పించితివి ఆరాధన, నా బలము నీవైతివి ఆరాధన, మహాగణుడా ఆరాధన, మహోన్నతుడా ఆరాధన, మహాగణుడా ఆరాధన, మహోన్నతుడా ఆరాధన, ఆరాధన 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 ఆరాధన, ఆత్మరూపిణికే ఆరాధన, సత్యరూపిణికే ఆరాధన, ఆత్మరూపిణికే ఆరాధన, సత్యరూపిణికే ఆరాధన, నీతిగల్ల రాజా ఆరాధన, నిత్యముండువాడా ఆరాధన, నీతిగల్ల రాజా ఆరాధన, నిత్యముండువాడా ఆరాధన, ఆరాధన 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 ఆరాధన. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ప్రార్థన చేస్తాం. అందరికన్నా ముందు ప్రార్థన. పరిశుద్ధుడగు తండ్రి, సర్వోన్నతుడగు మా దేవ, మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాం. నైనా ఈ యొక్క సాయంత్రం సమయంలో మీ సన్నిధికి వచ్చినాం ప్రవ్వా. ఓ ప్రవ్వా, మీ సన్నిధికి వచ్చిన వారిని ఎవరిని కూడా మీరు తోసిపుచ్చారు నైనా, అందరినీ స్వీకరిస్తారు. కాబట్టి మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. మాతో మాట్లాడండి ప్రవ్వా, మా జీవితాలను సరిచేయండి. మాలోని తండ్రి
ఆ యొక్క కఠిన ఆత్మను తొలగించండి తండ్రి. ప్రేమాత్మ, మృదు ఆత్మను పుట్టించండి. మీ అందు మళ్ళీ మీ వాక్యానికి స్పందించే హృదయాన్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. మా జీవితాలలో ప్రభావ ఎన్నెన్నో మేళ్ళని మీరు చేసినారు, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభావ ఏ రీతిగా మీ కొరకు మేము జీవించాలనో మరోసారి మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం. మాలోని బలహీనతలు చూపించండి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేలాగా మీ యొక్క కనికరం పొందలాగా సహాయపడండి. ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి. వింటున్న వారి జీవితంలో నూతన కార్యాలు, అద్భుతాలు జరిగించండి. రోషం కలిగి, పౌరుషం కలిగి మీ పక్షంగా నిలబడలాగా ఈ లోకంలో తండ్రి జరుగుతున్న ఆ యొక్క పరిస్థితులను చూస్తూ ప్రవ్వా మేము దేని విషయంలో భయపడకుండా, ఆందోళన చెందకుండా నైనా సంపూర్ణంగా మీ అందు నిరీక్షణ కలిగి మా విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే వారి వైపు చూస్తూ మేము ముందు పోలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి తండ్రి మరోసారి మమ్మల్ని అందరినీ దర్శించమని యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మేము ఆల్మోస్ట్ హైదరాబాద్ కి ఇంకొక 1 hour డిస్టెన్స్ లో ఉన్నాం. 100 kilometers, ఆల్మోస్ట్ 70 kilometers దూరంలో. కాబట్టి వీడియో కుదరదు. పైగా నా దగ్గర నేను తయారు చేసుకున్న నోట్స్ కూడా చేతిలో లేదు. ఎందుకంటే నేను నోట్స్ లేకుండా ఎప్పుడు వాక్యం చెప్పాను. కంపల్సరీ నోట్స్లో అయితే నా మొబైల్ ఫోన్లో నేను ఎప్పుడో ఒక వాక్యాన్ని సిద్ధపరచుకున్నాను. ఆ వాక్యాన్ని ఇప్పుడు మీతో పంచుకోవాలని ఆశపడతాను. ఇదేంటంటే, నీకున్న ఆధిక్యత తర్వాత యుద్ధ భూమిలో సిద్ధపడకపోతే యుద్ధానికి పనికిరాం. ప్రతి విషయంలో సిద్ధపడాల్సిందే మనం. కాబట్టి ఏ విధంగా మనం సిద్ధపడాలా అంటే, మనకు తెలుసు, ముందు రక్షణ అనుభవం ఉండాలా, పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలా, పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోవాలా, తర్వాత నీ రక్షణని సంపూర్తి చేసుకోవాలని మనం అనేక పర్యాయాలు ఫిలిప్పీలో రాసిన పత్రికలో చూస్తూ ఉంటాం. 4వ అధ్యాయం. నీ రక్షణని ఏ రీతిగా సంపూర్తి చేసుకోవాలంటే ఇది పోరాటం. నీ రక్షణని వాడు దొంగలిస్తాడని కూడా నేను చూపించిన మీకు ఎన్నిసార్లు. ఏందది? నీ మీద ఉన్న కిరీటం, రక్షింపబడ్డ వారందరి మీద కిరీటం ఉంటుంది ఆత్మీయ స్థితిలో చూసినప్పుడు. అయితే ఎవడును మీ కిరీటాన్ని అపహరింపనీయకుండా చూచుకొనుడి అని ఎందుకు చెప్పిండు ప్రకటన గ్రంథంలో మన ప్రభు? అంటే ఎవడు అపహరిస్తాడు మీకు తెలుసు. కిరీటం అంటే ఆధిక్యత, లేక ఏమంటాము, అథారిటీ, పవర్. నువ్వు రాజు కాబట్టి నీ రాజరికాన్ని దొంగలిస్తే నువ్వు పేదవాడివైతావు, సామాన్య మనిషివైతావు. సామాన్య మనిషివైతే నీ మీద వాడు హక్కు సంపాదించుకుంటాడు. కానీ ఉల్టా యాక్చువల్ గా వాడి మీద నీకు హక్కు ఇచ్చిండు దేవుడు, దుష్టుని మీద. కాబట్టి ఈ ఆధిక్యత పొందుకొని ఏ రీతిగా యుద్ధ భూమిలో నువ్వు ముందుకు కొనసాగాల అంటే, ముఖ్యంగా ప్రార్థన అంశం, ఈ వాక్యపు అంశం ఏంటంటే, నీ ఆధిక్యతని, నీ పొజిషన్ ని నువ్వు గుర్తించగలిగినావా? నీ పొజిషన్ ని, నీ ఆధిక్యతని నువ్వు ఏ రీతిగా గుర్తించాలా అనేదే ఈ యొక్క వాక్యపు అంశం. కాబట్టి మొదటి వాక్యాన్ని 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుంచి ఒక వాక్యాన్ని చూస్తాం. తర్వాత యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుంచి మరొక వాక్యాన్ని చూస్తాం. నా పక్కన రవి బ్రదర్ ఉన్నాడు, రవి బ్రదర్ చదువుతాడు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ ఒక చిన్న అమ్మాయి గురించి చెప్పబడింది. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశమునకు మీదకి పోయుండిరి. వారచట నుండి ఒక చిన్నదానిని చెరకొని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఒక చిన్న అమ్మాయి ఏ రీతిగా ఆ యొక్క బందీగా తీసుకొని పోబడింది సిరియా దేశానికి. సిరియా దేశస్తులు ఇశ్రాయేలు ప్రజల మీద అనేక పర్యాలు యుద్ధం పొందినట్లు, తర్వాత మనం వీరి మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఏం జరిగింది? వీరు భయస్థులు, భయపడేవారు. కానీ దేవుడు ఏ రీతిగా వారికి ఆ యొక్క సిరియా రాజుల మీద విజయం అనుగ్రహించిండు. కొన్నిసార్లు వీరి పక్షంగా దేవదూత వచ్చి వారందరినీ రాత్రి అంతా వాళ్ళ సైనికులని చంపినట్లు మనం చూస్తాం కదా. కాబట్టి ఈ చిన్న అమ్మాయికి ఒక అధికారాన్ని దేవుడు ఇచ్చిండు. అది నేను మీకు త్వరలో చూపించాలని ఆశపడుతున్నా. కాబట్టి ఒక రీతిగా చెప్పాలంటే సండే స్కూల్లో కూడా ఈ విషయాలను మనం చెప్పగలం పిల్లలకి. అయితే 2వ వాక్యాన్ని మనం ఇప్పుడు యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుంచి చూస్తున్నాం. చూడండి, యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో యిర్మీయాకి ఎటువంటి ఆధిక్యతను దేవుడు ఇచ్చిండో విందాం. వెల్లగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, ప్రడదోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. చూడండి, నీ నియామకము ఎటువంటిది అనేది ఇక్కడ నువ్వు గ్రహించగలాలా? ఎటువంటి నియామకాన్ని దేవుడు మీకు ఇచ్చిండు? చూడండి, ఇక్కడ యిర్మీయాతో మాట్లాడుతున్నాడు. ఎటువంటి నియామకము చూస్తా ఉన్నాం మనం ఇక్కడ. పెళ్లగించుటకును, విరగొట్టుటకును,
నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. అంటే రక్షింపబడ్డ వాడి యొక్క అధికారము ఎటువంటిది అనేది, రక్షింపబడిన వాని యొక్క అధికారము ఎటువంటిది అంటే జనముల మీద మరియు రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను. అంటే రాజ్యముల మీద అంటే మనం బాగా అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక రాజరికం ఇవ్వబోతున్నాడు దేవుడు. ఎందుకంటే మనం రాజులకు రాజు పిల్లలం కాబట్టి రాజు పిల్లలు రాజులే అవుతారు భవిష్యత్తులో. కాబట్టి మనకు అనుగ్రహించబడ్డ ఆ యొక్క నియామకం ఎటువంటిది అనేది మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఒక స్థితిలో ఒక వాక్యం మనం చూసినప్పుడు ఏమన్నా ఆ చిన్న అమ్మాయికి ఒక ఆధిక్యతనిచ్చిండు. ఏందా ఆధిక్యత అంటే తనకి ఒక ప్రవక్త గురించి బాగా తెలుసు. అంటే పసిపిల్లలు యుద్ధానికి పోలేరని మనకు తెలుసు, వాళ్ళని పంపలేమని కూడా తెలుసు. కానీ పసిపిల్లలకి మార్గం తెలుసు. ఈ యుద్ధంలో ఇది యుద్ధము ఎవరి ద్వారా యుద్ధం చేయబడితే విజయం పొందగలము అనేది అమ్మాయికి అర్థమైపోయింది. అందుకే ఈ సీజన్ ఇదంతా విబిఎస్ సీజన్ కదా. విబిఎస్ సీజన్ టైంలో ఈ యొక్క అమ్మాయి పేరు లేదు. అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు ఈ రోజు కూడా, ఎందుకు లేదు అమ్మాయి పేరు. ఈ అమ్మాయి ఒక పనికత్తే కదా. నయమాన్ భార్య దగ్గర పనిలో చేరింది అమ్మాయి, ఈ యవన అమ్మాయి. అయితే ఈ అమ్మాయికి ఒక అధికారాన్ని ఇచ్చింది దేవుడు. ఏంది అధికారం అంటే బాగా అర్థం చేసుకోండి. దేవుని వాక్యమే అధికారం, నా వాక్యమే అధికారం అంటాడు. ఆ వాక్యాన్ని స్వీకరించినప్పుడు నీకేం జరుగుతుందంటే మార్గాలు తెలుస్తా ఉంటాయి. అధికారికి తప్ప ఎవరికి తెలియదు మార్గాలు. కాబట్టి ఈ అమ్మాయి చిన్న స్థితిలో ఉన్నా కూడా ఈమెకు ఒక మార్గం తెలిసి ఏంటంటే, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి పోయి ప్రార్థన చేసుకుంటే కార్యాలు జరుగుతాయి. అంటే రోగాల మీద విజయం పొందాలంటే ప్రార్థన మార్గం అవసరం, ప్రవక్త చెప్పిన మాట అవసరం. ప్రవక్త నోటి నుంచి వచ్చే మాట అధికారానికి సంబంధించింది కదా. మరి ఆ అధికారాన్ని గుర్తించగలిగింది ఈ అమ్మాయి అనేది ముఖ్యమైన విషయం నేను మీకు చెప్పాల్సింది. అదే రీతిగా ఇప్పుడు ఇందాక చూసినట్లు ఇర్మియా విషయంలో నాటుటకును, కట్టుటకును, నాటుటకును అధికారం ఉంది. జనముల మీద, రాజ్యముల మీద నేను నీకు అధికారం ఇచ్చిన అంటున్నాడు. ఉదాహరణగా చెప్పండి, ఇర్మియా ఏదైనా దేశానికి రాజు అయిందా? ఏ రాజ్యాన్నైనా ఏ జనాల మీద పరిపాలించిండా? ఎక్కడలేదు. కానీ ఎవరైనా గాని ఇర్మియా గ్రంథం చదివింటే మీరు దగ్గర ఒకటి గ్రహించేటోళ్ళు, ఇర్మియా ప్రవచనాలు దేశాల మీద ఉంటాయి. బబులోను గూర్చిన దేవోక్తి అని ఒక అధ్యాయం ఉంటది. అట్లనే తదితర దేశాల మీద అధికారం. అంటే ఆ దేశాలకి ఏం జరగబోతుంది, దేవుడు ఏ రీతిగా ఆ దేశాలను శిక్షించబోతున్నాడు అన్న ఆ విషయాలని ఇర్మియా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. బబులోను ఏ రీతిగా పతనం కాబోతుంది, తర్వాత బబులోన్ నుంచి ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతిగా దేవుడు బయటికి తీసుకొని రాబోతున్నాడు అన్న ప్రవచనాలు ఉంటాయి కదా అక్కడ. కాబట్టి ఇర్మియాకి అధికారం ఉంది, ఆయన ప్రవచనం నెరవేరాలంటే ఆయనకు అధికారం ఉంది. బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి తీసుకొచ్చే ప్రవచనం అది. 70 సంవత్సరాలకి వాళ్ళు బయటికి రావాల్సిందే. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలను గ్రహించిన నువ్వు, నీకు అధికారం ఉందా లేదా పరిశీలించుకో. నేనైతే చెప్తా, నాకైతే అధికారం ఉంది. అది ధీమాగా అనుమానించకుండా నేను చెప్పగలను. నేను ఎక్కడ అడుగు పెడితే నాకు అక్కడ అధికారం ఉంది. నేను నిలబడి వాక్యం ప్రచురిస్తున్నానంటే నాకు ఆ ప్రాంతం మీద అధికారం ఉంది, అక్కడుండే ప్రజల మీద నాకు అధికారం ఉంది. కాబట్టి నేను చెప్పినట్లు వారి ఆత్మలు సంబోధిస్తాయి, అది లేక స్పందిస్తాయి. ఇంకో విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొదటిదిగా మనకి ఎంతగా శక్తిని అనుగ్రహించిన దేవుడు అనేది ఎప్పుడు నువ్వు గ్రహించగలవు. అధికారము మరియు శక్తి ఈ రెండు ఉంటేనే గాని మార్పులు రావు. మనుషులు వినరు, ఆత్మలు వినవు. నీకు ఈ రెండు ఉండాలా. కాబట్టి నీకు ఈ అధికారాన్ని ఏ రీతిగా దేవుడు ఇచ్చిండు అంటే, యేసు ప్రభుని సొంత రక్షకునిగా స్వీకరించినందుకే, ఇంకా వేరే మార్గమే లేదు. పాత నిబంధన కాలంలో ఒక ప్రవక్తని ఏర్పరచుకునేవాడు, అటువంటి అధికారం ఇచ్చేవాడు. కానీ క్రొత్త నిబంధన కాలంలో అందరినీ రాజుల్లాగా, అందరినీ యాజకుల్లాగా చేసుకుంటే నేను క్రిందనే కూర్చుంటా అంటే ఎంతకాలం? దేవుడు నీకు అధికారాన్ని లేక శక్తిని రెండింటిని కల్పిస్తా అంటే, లేదు నేను కిందనే కూర్చుంటా, నా జీవితాంతం కిందనే హల్లెలూయా పాటలు పాడుకుంటా పోతా అంటే, ఎప్పటికీ నువ్వు రాజు కాలేవు, ఎప్పటికీ నువ్వు అధికారం పొందుకోలేవు, ఎప్పటికీ నువ్వు శక్తిని పొందుకోలేవు. పరిశుద్ధాత్మ ఎందుకు అవసరం చెప్పండి ఎవరికైనా? కొత్త పాటలు పాడుకోనికి కాదు కదా పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు అతను ఈ యుద్ధ భూమిలో ఎట్లా మనము పోరాడాల దుష్టునితోని అని నేర్పిస్తాడు. పాత నిబంధన పుస్తకాలలో మనం చూస్తాం, మన చేతులకి యుద్ధాన్ని నేర్పే గొప్ప దేవుడైనా. వాళ్ళు యుద్ధం చేయాలంటే నీకు పవర్ ఉండాలా. నువ్వు కేవలం సైనికునివైనా అథారిటీ ఉంటే సరిపోతుందా? కాదు కదా, పవర్ ఉండాలా.
తర్వాత యుద్ధాల్లో ఎట్లా పోరాడాలన్న ఆ జ్ఞానం ఉండాలా. కాబట్టి నేను ధీమాగా చెప్పగలను ఏంటంటే నాకుంది అథారిటీ, నాకుంది ఆధిక్యత, నాకుంది ఆ పవర్. ఇది మన అందరిలో ఉన్నదన్న విషయాన్ని మనం గ్రహించగలుగుతూనే గాని మీరంటారు చాలా హెల్ప్లెస్ గా ఉన్నా బ్రదర్, ఈరోజు నేను నిస్సాయంగా ఉన్నాను బ్రదర్ అంటారు. నువ్వు ఎప్పుడు నిస్సాయం కానే కావు. ఎందుకంటే నువ్వు దాన్ని గ్రహిస్తలేవు. వాడు అబద్ధికుడు, వాడు చెప్తే నీకు ఏ అధికారం లేదు, నీకు ఏ పవర్ లేదంటాడు. అది అబద్ధం. కానీ నువ్వేం చెప్తావంటే యేసుప్రభుని సొంత రక్షణగా స్వీకరించిన వారు అందరినీ రాజుల్లాగా చేసిండు, యాజక సమూహంగా చేసిండు. రాజుల వంశం నేను పుట్టింది, నూతన జన్మ అనుభవం నాకు రాజరికాన్ని అనుగ్రహించింది. అంటే నాకు అథారిటీ ఉంది, నేను చెప్పినట్లు వినాల్సిందే సబ్జెక్ట్స్ ఈ లోకంలో ఎక్కడ పోయినా కానీ. కాబట్టి కానీ మనం ఏం చేస్తామంటే గర్వంతో దీన్ని ఆచరించాం, ప్రేమతో ఆచరిస్తాం. కాబట్టి రాజు అనేవాడు మనుషుల బాగోగులు ఆలోచించేవాడు, శత్రువుల నుంచి మనుషులని కాపాడేవాడు, తర్వాత మనుషుల బలహీనతలను మనుషుల అవసరాలను తీర్చేవాడు, బలహీనతలను చూసి వారిని ఆదుకునేవాడు రాజు అంటే. చాలా మంది అంటారు మనం రాజుల వంశం బ్రదర్ అంటే రాజులాగా ఆడంబరంగా జీవించామని కాదు, ఆస్తి అంతస్తులు సంపాదించుకోవడం అనేది కాదు. రాజు అనేవాడు ప్రజలని పోషించేవాడు, ప్రజల బాగోగులు చూసుకునేవాడు. అదే రీతిగా శత్రువు వస్తున్నాడంటే, వాడి సైన్యం వస్తుందంటే శత్రువుకి ఎదురుగా నిలబడి యుద్ధం చేసి ప్రజలని కాపాడేవాడు, శత్రుని ఓడగొట్టి. అది రాజరికం అంటే. యాజకత్వం అంటే యాజక సమూహంగా తయారు చేసిందంటే మనము ప్రభుతో సహవాసం కలిగి మనుషుని ప్రభుకి పరిచయం చేస్తున్నా. ప్రతిసారి నేను నిస్సాయుణ్ణే, కానీ నా ప్రభు మాకు పక్షంగా ఉన్నాడు కాబట్టి నేను నిస్సాయుణ్ణి కాదు. కాబట్టి నేను రాజునే, నా సొంత తలంపులు ఉపయోగించి యుద్ధానికి పోను, కానీ నా ప్రభువే నాకు తలంపులు అనుగ్రహించేవాడు. ఆ తలంపులను కలిగి నేను ముందుకు పోయినప్పుడు ఆయననే నాకు విజయం అనుగ్రహిస్తా ఉంటాడు. కాబట్టి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదంతా ఎక్కడ జరుగుతుంది, యుద్ధం ఎక్కడ జరుగుతుంది. నీకు ఈ అధికారం ఇచ్చిండు కరెక్టే, కానీ ఈ యుద్ధం ఎక్కడ జరుగుతుంది? కళ్ళకు కనిపించేది కానే కాదు, కళ్ళకు కనిపించిన శత్రువుతో నువ్వు పోరాడుతున్నావు. అసలు వాటిని ఎట్లా నువ్వు పోరాడాలా? కళ్ళకు కనిపించే వాటిని పోరాడచ్చు, కానీ కళ్ళకు కనిపించని వాటిని ఎట్లా పోరాడతాం? పైగా ఈ యుద్ధ భూమి ఎక్కడుంది? ఇది మహా సంగ్రామం ఎక్కడ జరుగుతుంది? నీ హృదయంలోనే కదా. బయట ఎక్కడ కనిపిస్తుంది యుద్ధ భూమి? సరే, జనం మీదకి జనం లేస్తున్నారు, ఇవన్నీ సూచనలు ప్రభు మనకు చెప్తా ఉంటాడు. యుద్ధాలు, యుద్ధ సమాచారం గురించి మీరు వింటారు, ఇవన్నీ సూచనలు అని చెప్పి. కానీ ప్రతిరోజు మనకి యుద్ధం ఎక్కడ జరుగుతుంది తెలుసా? హృదయంలోనే జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభుకి ఆ స్థానం ఇస్తావో నీ హృదయంలో, అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? శత్రువు తర్వాత ఈ యుద్ధ భూమిలో ముఖ్యంగా ఎవరున్నారంటే నీ అంతరంగ పురుషుడు. అంతరంగ పురుషుని ఎప్పుడు నువ్వు బలపరుచుకుంటే అంతగా నువ్వు యుద్ధం చేయగలవు. అనేక పర్యాలు మనము ధ్యానిస్తూ ఉంటాం కదా, అంతరంగ పురుషుని ఎట్లా బలపరుచుకోవాలా మనం. బాహ్య పురుషున్నే బలపరుచుకుంటూ ఉంటాం కదా మనం, మంచి పోషక పదార్థాలు తింటూ, మంచి ఆహారాలు తింటూ, ఫిజికల్ ఫిట్నెస్, జాగింగ్, జిమ్ కి పోతాము, ఫిట్ చేసుకుంటూ ఉంటాం బాడీని. కానీ అంతరంగ పురుషుడు బలహీనం అయిపోయి బక్క చిక్కిన వాడు అయిపోతా ఉంటాడు. ఎందుకంటే నీకు ఆ సీక్రెట్స్ అర్థం కాలేదు. అంతరంగ పురుషుని ఎట్లా బలపరుచుకోవాలని పురుషుని బలపరుచుకుంటావు. ఈ ఆత్మీయ పోరాటంలో నువ్వు దుష్టునికి వ్యతిరేకంగా నిలబడ ధైర్యంగా మంత్రాలు వింటేనే భయపడి ఎత్తిపోయే కాదు, కానీ మంత్రగాళ్ళ ఎందుకంటే వాడు ఆత్మలలో మరి మంత్రం ద్వారా వాడు మన కళలోకి వచ్చి మనల్ని చంపని ప్రయత్నిస్తూ ఉంటాడు. వీడెవడు అడ్డంగా ఉన్నాడు నా మంత్రానికి, నా బిజినెస్ కి వీడు అడ్డంగా ఉన్నాడు అనేసి వాడు ఈ యుద్ధంలో నీ దగ్గరకు వస్తూ ఉంటాడు. కానీ నీ దగ్గర ఉన్న ఆ యొక్క అగ్ని నీకు చూసి ఇది ఏందో స్పెషల్ గా ఉంది, నాకంటే వీడు పవర్ఫుల్ అని వాడు వెళ్ళిపోతా ఉంటాడు. కానీ నీ దగ్గర అటువంటి అగ్ని ఎట్లా ఉంటుంది చెప్పండి? నీ అంతరంగ పురుషుడు పక్క చిక్కిన వాడైతే వాడి దగ్గర అగ్ని ఉండదు. అప్పుడు మంత్రగాడు నీ మీద అధికారాన్ని పొందుకుంటాడు, నీ ఆత్మని పట్టుకొని వాడు బంధిస్తాడు. రోడ్ల మీద కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం కదా, మనుషులు బట్టలు లేకుండా గడ్డం పెంచుకొని తిరుక్కుంటా పోతుంటారు. పాపం ఎక్కడి నుంచి వచ్చిండో. అప్పుడు నేను గ్రహిస్తాను, వీడి ఆత్మ బంధించబడింది ఎక్కడ? ఆత్మీయ ప్రపంచంలో. దాన్ని విమోచించుకొని తీసుకొచ్చేవాడు ఎవడు? అటువంటి టీచింగ్స్ లేవు చర్చెస్లల్లా. అది వాడు జీవితాంతం అటనే తిరుగుతాడు అలా పిచ్చోన్లాగా. మన గ్రూప్ లో ఒక బ్రదర్ అట్లా జీవిస్తుంది, అందరినీ విడిచిపెట్టేసి, కుటుంబీకులను విడిచిపెట్టేసి పిచ్చోన్లాగా నల్లగా అయిపోయినాయి బట్టలు, గడ్డము పెంచుకొని, మొహం కూడా నల్లగా తెల్లగా ఉండటం నల్లగా అయిపోయాడు. పిచ్చోన్లాగా తిరుగుతా ఒకరోజు తెల్లవారి జామున ఎట్లా కనుకుండా మా ఇంటికి వచ్చి 2 సంవత్సరాల క్రితం జరిగిన మాట ఇది. ఆత్మీయ పోరాటంలో మనం ఎట్లా యుద్ధం చేయాలా, వాడిని
ఆత్మ ఎంతగా ఘోషిస్తుందో, అది పట్టబడింది ఎవడు మంత్రం చేసిండో, వాటిని ఎదుర్కొండే శక్తి కూడా అవసరం కదా క్రైస్తవ జీవితంలో. రాజు అంటే కళ్ళకు కనిపించిన శత్రువు వీడు. వానికి వ్యతిరేకంగా నువ్వు నిలబడాలా అంటే ఇటువంటి జ్ఞానము లేకపోతే చాలా కష్టం. సమస్య వస్తే మనుషులను ఆశ్రయిస్తుంటారు. మనం ఎప్పుడమైనా కానీ, ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఎక్కడ పరిగెత్తుతాం? మనుషుల దగ్గరికి పరిగెత్తుతాం. వాడేదో సర్టిఫైడ్ ఫెలో అని వాడి దగ్గరికి పరిగెత్తుతాం. వాడు ఇంకొక జాలు పంపిస్తాడు టెస్టులు చేయమని, అక్కడికి పరిగెత్తుతాం. అవన్నీ తీసుకొచ్చినాక వాడు ఏదో ఇంటర్ప్రిట్ చేస్తాడు, వాడు ఏదో మందులు ఇస్తాడు, ఏదో కాలం వెళ్ళిపోతా ఉంటుంది. కానీ అది హాఫ్ విక్టరీ, సంపూర్ణమైన విజయం అయితే కాదు, టెంపరీ అది. ఆ విజయం అది అది నా దృష్టిలో అది యుద్ధమే కాదు, కాంప్రమైజ్డ్ లైఫ్ అంటాం అది. కాబట్టి ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో మనము కళ్ళకు కనిపించని ఆ యొక్క దుష్ట శక్తులతోనే పోరాడుతున్నాం. కాబట్టి ఏ రీతికి పోరాడాలా అనేవి అనేక పర్యాలు మనం ధ్యానిస్తూనే ఉన్నాం మన మీటింగ్స్ లలో, మన ప్రేయర్లు. ముఖ్యంగా మనం కొన్నిసార్లు జ్ఞాపకం చేయబడుతూ ఉంటది, నిద్రలో కూడా మనకి ఈ పోరాటం జరుగుతూ ఉంటది. కొన్నిసార్లు నిజంగానే వాళ్ళు అటాక్ చేస్తుంటారు, కొన్నిసార్లు కళల రూపకంగా మనల్ని అటాక్ చేసి మనల్ని కలుషితం చేయడానికి, మనల్ని అపవిత్రపరచడానికి అవి పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీని దగ్గర ఏదో పవర్ ఉంది, వీని పవర్లెస్ చేస్తేనే కానీ నేను వీడిని ఓవర్టేక్ చేయలేను, వీడిని కంట్రోల్ తీసుకోలేనని వాళ్ళు ఏం చేస్తారు, కొన్నిసార్లు అపవిత్ర ఆత్మలని నీ దగ్గరకు పంపిస్తారు, నిన్ను కలుషితం చేయడం కళ్ళల్లో. ఆ రీతిగా డోర్స్ ఓపెన్ అయితే ఎంటర్ అవుదామని చూస్తూ ఉంటాయి. కానీ మనం కళలో కూడా పాపం చేయొద్దు. అందుకే ప్రార్థన చేస్తాను, ప్రభావ మేము కళలో కూడా పాపం చేయడానికి వీల్లేదు. పౌలు జ్ఞాపకం చేస్తారు, దావీదు జ్ఞాపకం చేస్తారు, పడక మీద ఉన్నప్పుడు ఎట్లా ఉండాలన్నాడు కదా. కాబట్టి మనం నిద్రలో ఉన్నా కూడా మన ఆత్మ మేల్కొని ఉండాలి. ఆ విషయమే మనం ఇక్కడ చెప్పబడుతుంది. ఎందుకంటే నిద్ర నీ శరీరానికి కానీ నీ ఆత్మకు కాదు. కాబట్టి నువ్వు మేల్కొని ఉన్నా యుద్ధం జరుగుతూనే ఉంది, నువ్వు నిద్రపోతున్నా నీ యొక్క ఆత్మ యుద్ధంలో కొనసాగుతూనే ఉంది. అంటే ఇది 24 గంటలు జరిగే యుద్ధం అన్నట్టు ఆత్మీయ పోరాటం. కాబట్టి ఏ రీతిగా ఈ యొక్క వ్యతిరేకమైన ఆత్మలకి మనము ధైర్యం నిలబడగలం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నీకు అధికారం ఇచ్చిండు దేవుడు, ఇది నువ్వు గ్రహించాలా, అనుమానించద్దు, భయపడద్దు. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు నేను మీకు అధికారం ఇచ్చిన అన్నాడా లేదా? ఎవరికి ఇచ్చిండు బ్రదర్? అది శిష్యులకి ఇచ్చిండు కదా బ్రదర్. అంటే నువ్వు ఎవరు మళ్ళీ? ఆయన వెంబడించే వాళ్ళందరూ శిష్యులే కదా, సమస్త జనులని శిష్యులుగా చేయమని లేదా? అంటే ఆ వాక్యం నీకు వర్తిస్తుంది కదా. కాబట్టి ఆ యొక్క ఇందాక మనం చూసినట్లు నయమానికి సంబంధించిన విషయము, తర్వాత సిరియన్ల దండు విషయంలో సంబంధించిన విషయాలు ధ్యానించినప్పుడు ఆ రాత్రి ఏం జరిగిందో మనకు అందరూ తెలుసు. ఆ యుద్ధంలో ఆ రాత్రి సైనికులు అందరూ వచ్చిండ్రు, ఇశ్రాయేలు ప్రజలేమో ప్రార్థన చేస్తున్నారు. రాత్రి దేవుడు ఒక దేవదూతను పంపించిండు. ఆ దేవదూత ఎవరు అన్న ఒక ప్రశ్న వేసిన కొంతకాలం కిందట నేను. 1,00,000కు పైగా మనుషులు సైనికులందరూ చచ్చిపడినారు. ఆ దేవదూత ఎటువంటి దేవదూత? ఎందుకంటే అది సాధారణంగా దేవదూతలు చంపారు కదా. అదొకటి ఐగుప్తులో చూస్తాం మనం. ఐగుప్తులో ఆ యొక్క తొలిచూడు ఫస్ట్ బార్న్ చనిపోయినట్టు మనం చూస్తాం. మొత్తం దేశం అంతటా, కేవలం కోసిన ప్రాంతంలో తప్ప దేశం అంతటా మగపిల్లలు మొదటి ఫస్ట్ బార్న్ అందరూ చనిపోయినారు. అది ఎటువంటి దేవదూత బాగా అర్థం చేసుకొని, అదే దేవదూత ఇక్కడ సిరియన్ దండలలో కూడా దూరి వాళ్ళందరినీ చంపినట్టు చూస్తాం. ఒక నైటే తెల్లవారే రాజు ఆశ్చర్యపోతాడు, ఇది ఎట్లా సాధ్యం? ఎక్కడికి గాయం లేదే, రక్తపు చుక్కనే గారలేదే, ఎట్లా పండుకున్న వాళ్ళు అట్లనే పండుకొని చనిపోయినారే అని తన మందిరం, తన దేవతా మందిరంలోనికి పోతాడు. పోతే అక్కడ తన పిల్లలు, తన కొడుకే చంపేస్తారు కదా, 2 కొడుకులు. కాబట్టి మొట్టమొదటిసారి మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ ఆత్మీయ పోరాటం పాటు నీ ప్రభువు ఉన్నాడన్న విషయాన్ని నువ్వు గ్రహించాలా. మొదటిదిగా పాయింట్ ఏంది, ఇది యుద్ధంలో నువ్వు ఉన్నావు, యుద్ధ భూమిలో నువ్వు ఉన్నావు, నీతో పాటు నీ ప్రభువు కూడా ఉన్నాడన్న విషయాన్ని నువ్వు గ్రహించాలా. నువ్వు ఒంటరిగా పోరాడతలేవు. చాలా సార్లు మనము ఒంటరిగా పోరాడుతున్నాం అనుకుంటాం, కానీ కాదు, ప్రభువే సహాయకుడు. పరిశుధాత్మ నడిపింపు అంటే అదేం కదా. పరిశుధాత్మ యుద్ధంలో మనము నాతో పాటు నా ప్రభువు ఉన్నాడు అన్న సత్యాన్ని గ్రహించగలిగితేనే కానీ నువ్వు ఈ విజయం పొందలేవు. పైగా ఆ యొక్క నయమానికి సంబంధించిన తన సమస్యలో ఆ చిన్నది ఏ రీతిగా సహాయపడింది, ప్రవక్త మాట వినడంలో తప్పేముంది అని హెచ్చరించింది. కాబట్టి కొన్నిసార్లు సలహాలు తీసుకోవడం కూడా ప్రభు ప్రాముఖ్యమైంది. ఒక చిన్నది, ఒక బానిసత్వంలో ఉన్న బిడ్డ ఒక సైన్యాధిపతికి సలహాలు ఇవ్వగలిగింది తన భార్యకి. తన భార్య చెప్పడం వలన అతను పోయి స్వస్థత పొందినట్టు మనం చూస్తూ ఉంటాం కదా.
కాబట్టి అధికారం పొందుకున్న వాళ్ళు ఎవరైనా సలహాలు ఇస్తే దానికి ప్రతిఫలము విజయమే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి నా పరిచర్యలో కూడా సేవలో కూడా మనము ప్రతి ఒక్కరము ఈ అధికారాన్ని పొందుకున్న వారం అనేది ఫస్ట్ గుర్తించాలా. రెండవదిగా నువ్వు సలహా ఇచ్చినప్పుడు ఆ సలహాని పాటించిన వాడికి విజయం వస్తుంది. కొన్నిసార్లు సలహాలు వింటారు కానీ పాటించరు క్రైస్తవ జీవితంలో. ఏంలే చెప్పిండలే, మరి ఏదో చెప్తారా బ్రదర్, ఆ సిస్టర్ ఏదో చెప్తారు కదా అనేసి చులకన తీసుకొని పాటించకపోవడం వల్ల వారి జీవితాలలో ఎన్నో కష్టాల పాలవుతా ఉంటారు. తర్వాత మళ్ళా తిరిగి వస్తారు, బ్రదర్ ఇట్లయింది బ్రదర్ అట్లయింది బ్రదర్ అనేసి. అవి మనం ఎంతో మంది జీవితాలలో చూస్తుంటాం కదా, సలహాలు పాటించకపోవడం వలన వచ్చిన అనర్థాలు. ఎందుకు అడగాల మళ్ళీ సలహాలు? కాబట్టి ఈ యొక్క పోరాటంలో, ఈ యొక్క యుద్ధంలో బహు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీ ప్రార్థన జీవితం. అదొక మనకు తెలుసు, దేవుని వాక్యమే ఖడ్గం అని. ఆ ఖడ్గము ఎట్లా తిప్పాలా, అది 2 అంచెలని తెలుసు మనకన్నీ. కానీ ఆ ఖడ్గాన్ని ఎట్లా తిప్పాలా, ఎప్పుడు తిప్పాలా అనేదే ప్రార్థన జీవితం. చాలా మంది ఏం చేస్తారంటే కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు, ఎట్లా ఉపవాసాలు ఉంటారు. కానీ అంత బాగున్నప్పుడు ఏ రోజు ఉపవాసం ఉండరు. తర్వాత కొంతకాలానికి ఒక సొడ్డు ఉంటుంది వాళ్ళకి. హెల్త్ ప్రాబ్లం ఉంది బ్రదర్, ఉపవాసం ఉండలేని బ్రదర్. హెల్తీగా ఉన్న రోజు ఏ రోజు ఉపవాసం ఉండకపోతే, హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు అయితే ఇంకా సమర్థించుకుంటాం. గాయాలైనప్పుడు మోకాళ్ళ మీద కూడా ఉండలేం ప్రార్థన చేసి. అది మంచిగా ఉన్నప్పుడు ఉన్నాం మా మోకాళ్ళ మీద. ఒకసారి మేజర్ యాక్సిడెంట్ అయింది, చనిపోవాల్సిన వాడిని. హెల్మెట్ ఉంది కాబట్టి సేఫ్ అయిపోయిన రోజు. హై స్పీడ్ లో వెహికల్, ఒక కుక్క వచ్చి పడింది కాలు, దాని కింద పెద్ద కుక్క. అంతే అమాంతంగా గాలిలోకి వెళ్ళిపోయాను నేను, దొర్లుకుంటా రోడ్ మొత్తం మోకాళ్ళన్నీ అరిగిపోయాను. కంప్లీట్ బోన్ కనిపిస్తుంది బయటికి, ఫ్రెష్ అంతా పోయి. ఆ 6 months పట్టింది హీల్ కావడానికి. ఆ 6 months టాయిలెట్ పోవడం కూడా కష్టమైంది నాకు, ఎందుకంటే ఫోల్డ్ కావు కదా మోకాలు. ఫోల్డ్ ఏంటంటే భయంకరమైన నొప్పి. అటువంటి నొప్పుల్లో కూడా బహు కఠినంగా మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే నాకు తెలుసు చిన్నప్పటి నుంచి అదే నేను నేర్చుకున్న ప్రార్థన జీవితం. కష్టం ఉన్నప్పుడు ఎంతసేపైనా ప్రార్థన చేస్తారు, ఎందుకంటే అది వేదన ఉంటది కాబట్టి. కానీ సుఖంగా ఉన్నప్పుడే ఎక్కువసేపు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి మనం. అది చిన్నప్పటి నుంచి నేర్చుకున్న అదొక ముఖ్యమైన ఈ యొక్క ఆత్మీయ పోరాటంలోని ముఖ్యమైన వెపన్ నా దృష్టిలో అయితే ప్రార్థననే. ఎందుకంటే నీ వాక్యం పనిచేయదు, లేకపోతే నువ్వు ఎంత వాక్యం ధ్యానించినా ప్రార్థన జీవితం లేకపోతే వాక్యం యాక్టివేట్ కాదన్నట్టు. ఎందుకంటే నీ యొక్క ఆ యొక్క వాక్యమే ఖడ్గం అయితే దాన్ని ఎట్లా వాడాలా అనేదే ప్రార్థన జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సింది. కాబట్టి ఎప్పుడు ప్రార్థన చేయాలా, ఎక్కడ ప్రార్థన చేయాలా, ఎల్లప్పుడు ప్రార్థన చేయాలా, ఎడతెగక ప్రార్థన చేయాలా, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలా. మన ప్రార్థన జీవితం అంతా చల్లగడిపోయింది, మొత్తం చల్లైపోయింది. తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంది, ప్రార్థన ఉంటేనే గాని నీలో అగ్ని మండదు. అగ్ని ఆరిపోతా ఉంటుంది. అగ్ని మండించు అని ఒక పాట పాడుతూ ఉంటాడు. ఎట్లా మండిస్తాడు అగ్ని చెప్పండి? అగ్ని మండాలంటే మూడు ముఖ్యమైనవి. ఏంది? ప్రార్థన చేస్తాం కరెక్టే, కానీ నీలో వాక్యం ఉండాలా. వాక్యమే దీపము. మళ్ళీ దానికి నూనె కావాలి కదా. నూనె లేకుంటే దీపం ఎట్లా మండుతుంది? పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే వాక్యం పనిచేయదు. నువ్వు ఎంతగా బైబుల్ చదివినా, ఎన్ని వాక్యాలు రాసుకున్నా, హోలీ స్పిరిట్ సహాయపడకపోతే నీ వాక్యంలో దీపం వెలగనే వెలగదు. వీటన్నిటినీ దయచేసేవాడు మన ప్రభువే. ఎట్లా అడుగుతేనే అదే ప్రార్థన. అనేక పర్యాలు మన బలహీనత ఏం తెలుసా? మన ఆత్మ సిద్ధంగానే ఉంటది, కానీ శరీరమే ఆటంకంగా ఉంటది. అందుకే మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాం. ఏంటి? మినిమం 1 hour చేయకపోతే, అప్పట్లో చెప్పేవాడిని కోవిడ్ నుంచి నిన్ను ఎవరు కాపాడలేడు, మినిమం 1 hour. తర్వాతనే ఏం చెప్తున్నానంటే మినిమం 6 hours డైలీ ప్రార్థన, ఆరాధన, ఈ బైబిల్ స్టడీ మొత్తం 6 hours నువ్వు స్పెండ్ చేయకపోతే నువ్వు సేవలో ఓడిపోతావు. ఎందుకంటే సేవ అనేది యుద్ధం అని తెలుసు. నువ్వు ఎప్పుడైతే సేవలు అడుగు పెడతావో బంధకాలలో ఉన్న వారందరికీ బందికట్లు తెంపడానికి ముందు పోతావు. అవి గమ్మున చూస్తూ ఉంటాయి. ఆ దుష్టాత్మలు ఖచ్చితంగా నిన్ను అటాక్ చేస్తే, నీ శరీరంలో చూడడానికి ప్రయత్నిస్తుంటాయి, నీకు రోగాలు పెట్టడానికి ప్రయత్నిస్తుంటాయి. నిన్ను ఎట్లన్నా కానీ అవాయిడ్ చేయాలా, నీకు ఒక ఆటంకంగా ఉండాలా, అభ్యంతరంగా ఉండాలా అని అవన్నీ ఏదో రూపంగా నిన్ను ఆటంకపరచడానికి చూస్తూ ఉంటాయి. కానీ నీ ప్రార్థన జీవితంలో నువ్వు సన్నగిలినవు కాబట్టి మహుగా లోకాతీతంగా జీవిస్తావు. ఈ లోకంలో ఉన్న వస్తువులు, విషయాల గురించి బాగా న్యూస్ ఛానల్స్ ఎక్కువ న్యూస్ టైం పాస్ చేస్తావు, లేక ఎంటర్టైన్మెంట్ యాప్స్, సోషల్ మీడియా యాప్స్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తావు. అప్పుడు ఏమైపోతుంది? లోకాతీతంగా జీవించి లోకపు జ్ఞానంతో నింపుకుంటావు నీ శరీరాన్ని, నీ మనసుని. డోర్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి దుష్ట ఆత్మలకి. నేను అందుకే సోషల్ మీడియాలో ఎప్పుడు టైం స్పెండ్ చేయను.
గిట్టర్లు అవన్నీ నేనేం వాడను. మళ్ళీ నా కాలం పోతుందా లేదా, ఆఫీస్ పని చేసినా లేదా. వాట్సాప్ కూడా ఎక్కువ చూడండి నేను. ఒక కేబిపిఎం వరకు ఆఫీసు వాట్సాప్ ఛానల్స్ తప్ప ఇంకా ఏవి చూడండి నేను. వాట్సాప్ లో అన్ని క్లీన్ అంటుంటాయి. చాలా ఉంటాయి గ్రూప్స్, కానీ ఏవి చూడండి. ఎందుకంటే ఆనెస్ట్లీ అంత టైం ఎక్కడుంది ఎవరికైనా కానీ. ఏం పని పాట లేకుంటేనే దాని మీద మనం టైం పాస్ చేస్తా ఉంటాం మొబైల్స్ మీద. కానీ నీకు ఒక ముఖ్యమైన పని అప్పగించబడింది, ఇది యుద్ధము అని నువ్వు గ్రహించినప్పుడు ఎక్కువ సమయం ఎక్కడ పెడతావు? ప్రార్థన జీవితంలో పెడతావు. ఎందుకంటే ప్రార్థననే యుద్ధం. కాబట్టి ఒక గడియ కూడా మీరు నా గురించి ప్రార్థించలేదా అన్నప్పుడు వేసినప్పుడు అప్పుడు మైండ్ ఓపెన్ అవుతుంది. ఏంటంటే మినిమం 1 hour అన్న ప్రేయర్ చేయాలన్నాడు. మినిమం 1 hour కూడా ప్రేయర్ చేయకపోతే నువ్వు బాహు బలహీనునివే. యుద్ధంలో గెలవడం చాలా కష్టం. అందుకు నువ్వు గాయపడతా ఉన్నావు ప్రతిసారి యుద్ధంలో. అందుకు నిశాయత స్థితిలో వస్తున్నావు. నేను పొందిన గాలి చేత స్వస్థత, ఆయన రెక్కల క్రింద మనకి స్వస్థత, ఆయన వాక్యం బయలుదేరితేనే స్వస్థత కలిగేది. ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఈరోజు ఉందా స్వస్థత? అంటే మళ్ళీ ఇవన్నీ విన్నవాడవే, ఇవన్నీ విన్నదానవే, ఈ వాక్యాలన్నీ నువ్వు గ్రహించదానవే. కానీ ఎందుకు అవి నీ జీవితంలో పనిచేయలే వాక్యాలు? ఇందాక చూసినట్లు వాక్యము మండాల, వాక్యం వెలగాలంటే పరిశుధాత్మ నడిపింపు అవసరం. హోలీ స్పిరిట్ అనాయింటింగ్ చాలా అవసరం. మనకి ప్రయాసపడాల పరిశుధాత్మ కొరకు. కాబట్టి లాస్ట్ వీక్ ఎవరితో సంబోధిస్తున్నాను ఈ విషయాలలో. దేవుని దృష్టిలో పరలోకపు జ్ఞానంలో మనం చూస్తాము, దాన్ని కైరోస్ మూమెంట్స్ అంటాము. క్రోనోస్ టైం అంటేనేమో ఈ లోకాతీతమైన టైం, 24 hours టైం. కైరోస్ అంటే స్పిరిచువల్ టైం. దాని క్యాలిక్యులేషన్సే వేరు. దేవుని దృష్టిలో ఒక గంట 1000 సంవత్సరంతో పోలింది, ఒక గడియ 1000 సంవత్సరంతో పోలింది, ఒక దినము 1000 దినములతో పోలింది, ఒక దినం 1000 సంవత్సరంతో పోలింది అంటాడు. ఆ రీతిగా లెక్క చేసుకుంటే కూడా ఒక గంట 1000 సంవత్సరములు అంటే ఆయన ఒక గడియ కూడా మీరు ప్రార్థించలేకపోయారంటే 1000 సంవత్సరాలు ఎప్పుడో దాటిపోయింది చనిపోయి. 2000 సంవత్సరాలు అంటే మినిమం 2 గంటలు ప్రార్థించాలా. అట్లాంటి క్యాలిక్యులేషన్స్ చేసుకున్నా కానీ. అందుకే మేము కొన్ని సంవత్సరాల క్రితం ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయినాం. సమారిటన్ స్ట్రాటజీ అనే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్, 7 days ట్రైనింగ్ ప్రోగ్రామ్. అందులో మాకు ఒక డే ఫుల్ లెసన్ కింగ్డమ్ మ్యాథ్ అని ఒక కోర్స్ పెట్టిండ్రు. 7 courses 8 courses ఉండే అందులో అంటే సబ్జెక్ట్స్ లో ఒక సబ్జెక్ట్ కింగ్డమ్ మ్యాథమెటిక్స్. అది మొత్తం ఈ లోక మ్యాథమెటిక్స్ కి భిన్నంగా ఉంటుంది. అది ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించిన క్యాలిక్యులేషన్స్ అటువంటియే. ఒక దినము 1000 సంవత్సరములతో పోల్చబడింది, లేక 1000 దినములతో పోల్చబడింది అంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు బతికినావో తెలుసా? ఉదాహరణకు నీకు 40 సంవత్సరాలు అనుకో, ఒక దినము 1000 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు ఇంటూ ఎట్లేస్తారు క్యాలిక్యులేషన్స్. కింగ్డమ్ మ్యాథమెటిక్స్ వేరేగా ఉంటుంది కదా. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి మనం బ్రతికిన్నాం. ఏది? కైరోస్ లో. నువ్వు క్రోనోస్ లో ఉంటే త్వరగా ముస్తాన్ అయిపోయి చచ్చిపోతావు. అందుకే నీ క్రోనోస్ ని కైరోస్ కప్ప చెప్పినప్పుడు ఏమవుతుందంటే నువ్వు హెల్దీగా దీర్ఘకాలం బ్రతుకుతావు. దేవుని దృష్టిలో 120 years పాపపూరితమైంది కాదు. దానికి ముందు 120 కంటే ఎక్కువ కాలం బ్రతికిండ్రు వాళ్ళు. కానీ ఆయన 120 మాక్సిమం అన్నాడు మనుషులే. కానీ వేరే వాక్యం తీసుకుంటారు 70 ఏళ్ళు 80 ఏళ్ళు అని. కానీ దేవుని దృష్టిలో అన్నాడు నోవా జలప్రలయం తర్వాత 120కి డిఫైన్ చేసిండు టైం. అంటే నువ్వు 120 years బ్రతకాలంటే నీకు ఏ హెల్త్ ప్రాబ్లం ఉండొద్దు. డీజనరేటివ్ డిసీజెస్ అంటాం కదా. ఆ డిసీజెస్ ఉంటే ఏమవుతుంది? ఆయుష్ తగ్గిపోతా ఉంటుంది, గ్రాడ్యువల్ గా తగ్గిపోతా ఉంటుంది. వాటిని మనం రెసిస్ట్ చేయాలా, వాటి మీద విజయం పొందాలా, కాంప్రమైజ్ కావద్దు వాటితో. కాబట్టి ఇదంతా ఆత్మీయ పోరాటమే నీ శరీరంలో జరుగుతుంది. కాబట్టి నీ శరీరము ఎంత బలహీనమైంది అనేది పౌరులు అంటాడు కదా, దౌర్భాగ్యమైంది ఈ శరీరం, దీని నుంచి నేను ఎవరు విమోచిస్తారని ఎందుకు ప్రార్థన చేసిండు ఆయన? ఇదంతా క్షయమైంది ఈ శరీరం, దీన్ని ఎవరు స్వస్థపరచగలరు? కాంప్రమైజ్డ్ లైఫ్ లో మనుషులను ఆశ్రయిస్తే ఎప్పటికీ రాదు స్వస్థత, యెహోవాను ఆశ్రయిస్తే స్వస్థత. కాబట్టి ఆత్మ సిద్ధమైతే ప్రార్థన ఎట్లా చేయాలా? పౌలు అంటాడు, నేను మనుషుల భాషలలో ప్రార్థించగలను, దేవదూత భాషలలో కూడా ప్రార్థించగలను అన్నాడు. కానీ ప్రేమ లేని వాడినైతే గలగలలాడు కంచు. కాబట్టి అంటే ఆ వాక్యం చెప్తప్పుడు నేను చాలాసార్లు విన్నా సేవకులు, ప్రేమ లేని వాడైతే ఏం లాభమా అని చెప్తారు. కానీ దాని మీద ఏమంటుండంటే నేను దేవదూత భాషలలో కూడా ప్రార్థిస్తాను దేవుణ్ణి, మనుషుల భాషలో కూడా ప్రార్థిస్తాను దేవుణ్ణి. ఆ రెండు విడిచిపెట్టేస్తారు. ప్రేమ లేని వాడన్న దాని గురించి ఎక్కువ చెప్తుంటారు వాక్యం. అక్కడే తెలిసిపోతుంది ఆత్మీయ నడిపింపులో మోసపోయిండ్రు వీళ్ళని. కాబట్టి నువ్వు దేవదూత భాషలలో కూడా దేవుని ప్రార్థించగలవు ఎన్ని గంటలైనా కానీ. అప్పుడు నువ్వు ఆటోమేటిక్ గా ఆ యొక్క హెవెన్లీ ఎక్స్పీరియన్స్లకు వెళ్ళిపోతావు. మనుషుల భాషలో మాట్లాడితే ఇక్కడే ఉంటావు మనుషుల భాషలతో. అందుకే భాషలో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుతాను ఎందుకు చెప్పిండు? ఇది ఆత్మీయ పోరాటంలో నేర్చుకోవాల్సిన ముఖ్యమైన లెసన్స్. అయితే హెజకియా ఆ
తన శత్రువులు వచ్చి సంబోధిస్తుంటారు, భయపడతా ఉంటారు. ఎబ్రి భాషలో అరమేక్ భాషలో మాట్లాడుతుంటారు. అక్కడ ఉంది వాక్యం. అయితే ఈ రాజు అంటాడు, అనవసరంగా మీరు ఎందుకు మా భాషలో మాట్లాడి మా ప్రజల్ని భయపెడుతున్నారు, మీ భాషలో మాట్లాడండి అంటాడు. అప్పుడు వారు అంటాడు, నేను ఎందుకు మాట్లాడతాను నా భాషలో, మీ భాషలోనే మాట్లాడతాను నేను అంటాడు, మనుషులు భయపెట్టాలంటే. కాబట్టి ఈ సీక్రెట్స్ నేర్చుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే దేవదూతల భాషల వరకు నువ్వు ప్రయాసపడతావు. ఎందుకంటే పౌలే అన్నాడు ఆ భాషల్లో ప్రార్థించాలనేసి. సరే ఆ గిఫ్ట్ లేని వాళ్ళు దాన్ని తృణీకరిస్తూ ఉంటారు, కానీ గిఫ్ట్ పొందుకున్న వాళ్ళు దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నిస్తుంటారు. కానీ నేను ఎప్పుడు డిఫెండ్ చేసుకోను. బైబిల్లో ఉంది కాబట్టి నువ్వు ఆ రీతిగా దూతల భాషల్లో ప్రార్థించినప్పుడు దేవునితోనే మాట్లాడుతున్నావు అని వాక్యం చెప్పబడింది కాబట్టి నేను దాన్ని స్వీకరించిన, ప్రాక్టీస్ చేయగలుగుతున్నా. క్రిటిసైజ్ చేసే వాళ్ళు సరే క్రిటిసైజ్ చేస్తారు, ఎందుకంటే పాపం వాళ్ళకి లేదు కాబట్టి ఆ గిఫ్ట్ కొరకు ప్రయాసపడకపోతే నువ్వు యుద్ధానికి పనికి రావు. భయం ఉంటది, యుద్ధానికి పోతే భయం ఉంటుంది, ఎక్కడి నుంచి అటాక్స్ అవుతాయో తెలియదు అన్నట్టు. కాబట్టి ఆత్మలో కూడా ప్రార్థించడం అంటే అదే యాక్చువల్ గా దేవుని ఆత్మలో ఆరాధించడము, ఆత్మలో ప్రార్థించడము అంటే అది దేవునితో సంభాషించే భాష. మనుషులకు అర్థం కానవసరం లేదంటాడు కదా. కాబట్టి ఈ యుద్ధంలో ఎన్నో సీక్రెట్స్ దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు, ముఖ్య ప్రార్థన జీవితం గురించి. ఆ అపోస్తల కార్యాలు మనం చూస్తాం. ఎప్పుడన్నా మీకు ఇకవన్నీ నేను చూపిస్తాను. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏ రీతిగా ఒక టైంలో పరలోకపు ద్వారాలు తెరుచుకుంటాయి అనేది నేను ఒకసారి చూపించిన మీకు అపోస్తల కార్యంలో. ఆ టైమ్స్లలో వీళ్ళు మందిరానికి పోయి ఆరాధించేవాళ్ళు. ఎవరు? అపోస్తలు. ఒకటేమో 9th hour అని ఉంటుంది అక్కడ వాక్యం. అవి నేను ఇప్పుడు చూపిస్తలేను, ఇప్పుడు జస్ట్ నోట్స్ నుంచి నేను చూపిస్తాను మీకు. నేను 9th hour అంటే 3 గంటలు అన్నట్టు అర్థం. పేతురు మరియు ఇతరులు కలిసి దేవాలయానికి వెళ్తున్నారు ప్రార్థించడం కొరకు. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో చూస్తాం మనం. అది 9th hour అంటే 3 o'clock అన్నట్టు. అట్లా వాళ్ళు 3 o'clock ఒకటి, 6 o'clock ఒక టైము, అట్లనే మార్నింగ్ 12 o'clock ఒకసారి టైం, అట్లా 3 times. దాని తర్వాత ఇది 12, 3, 6 అంటే 4 times చేసేవాళ్ళు ప్రార్థన. దానియేలు 3 సార్లే చేసిండు ప్రార్థన. కానీ అపోస్తలులు 4 సార్లు మందిరానికి పోయి ప్రార్థించేవాళ్ళు. అక్కడి నుంచి ఆ సీక్రెట్స్ మనకు అర్థమైతున్నట్టు. వాళ్ళ ప్రార్థనలో ఎందుకు అంత శక్తి ఉంది, మిరకల్స్, సైన్స్, వండర్స్ జరిగినాయంటే అది యుద్ధం అని వాళ్ళు ఎప్పుడో గ్రహించారు. ప్రార్థన చేయకుండా యుద్ధం చేయలేమని కూడా గ్రహించారు వాళ్ళు. మరి మనుషుల భాషలో ఎంతసేపు ప్రార్థించగలం చెప్పండి ఎవరైనా కానీ. నీకు వచ్చిన భాష, అది ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఆ భాషలో ఎంతసేపు ప్రార్థన చేస్తాను? అంశాలు ఎన్నుంటాయి. ఈ రోజు ఉదయం ఒక చర్చికి వెళ్ళినాం, ఆరాధన సమయం, ఆరాధన మెసేజ్ నాకు ఇచ్చిండ్రు, అయిపోయింది ఆరాధన. అయినాక అందరం ఆరాధన చేస్తామంటే వాళ్ళంతా ప్రార్థనలు చేస్తున్నారు. అంటే అక్కడ ఆరాధన అనే అంశం గురించి క్లారిటీ లేదన్నట్టు. వాళ్ళు ఏం చేస్తారు? ఆరాధనలో ప్రార్థన కల్పిస్తారు. అప్పుడు నాకు ఓపెన్ అయిపోయింది మైండ్. ఏంటంటే ప్రార్థనలో ఆరాధన కలవగలదు, ఆరాధన చేస్తూ ప్రార్థన చేయగలం అంటే రెండు ఏవైనా కానీ దేవునితో సంభాషించడం అన్నట్టే కదా. ప్రార్థన అంటేనే దేవునితో సంభాషించడం, దేవునితో మాట్లాడాలి. ఒక స్నేహితుడు ఏ రీతిగా మాట్లాడతాడో అట్లా మాట్లాడగలము అనేది అక్కడ నేర్పిస్తాడు. పేతురు ఆ టైంలో అటువంటి ప్రార్థన సమయంలో ఆయన జీవితంలో ఏం జరిగిందో మనకు అందరూ తెలిసినదే కదా. చదువు లేనివాడు సడన్లీ హోలీ స్పిరిట్ మీద రాగానే ఆయన అన్నోన్ టంగ్స్ లో దేవుణ్ణి స్తుతించడం చూస్తాం కదా. ఆ టైంలో ఏం జరిగిందంటే ఆయనకి ప్రాఫిటిక్ గిఫ్ట్ వచ్చింది. అట్లనే అంతా కింది దిగొచ్చేసారు, పైకప్పు నుంచి కిందికి దిగొచ్చి పబ్లిక్ మీటింగ్, ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ స్టార్ట్ చేసిండు ఆయన దృష్టిలో. ఆ ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ లో వీళ్ళందరూ ఏంది, వీళ్ళు ఎంత ఎర్లీ మార్నింగ్ తాగి ఉన్నారా? తాగింది కాదు, ఇది యోగుల ప్రవచనం నెరవేరింది, ఆరంభమైంది ఈ రోజు. అంత్య దినములందు అందరి సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమరించదును అన్న యోవేలు ప్రవచనము ఈ రోజు ఆరంభమయ్యి 2000 years కి కంటిన్యూ అవుతుంది. కానీ మన టైమ్స్ లో ఆ ప్రవచనం ఎండింగ్ దశ ఉంది. కానీ ఇప్పటికి కూడా మెజారిటీ క్రిస్టియన్స్ ఆ గిఫ్ట్ లో, ఆ యొక్క ప్రాఫెసీలో పాల్పొందలేకపోయినారు. కాబట్టి యుద్ధం చేయలేక అందరు విఫలమైపోయి భయంతో ఇళ్లలో కూర్చుంటున్నారు. స్లోగా ఏమవుతాయి తెలుసా? నమ్ముతారో నమ్మరో అన్ని క్లోజ్ అయిపోతాయి. వర్షిప్ సెంటర్స్, మార్క్ దీస్ వర్డ్స్, వర్షిప్ సెంటర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. నేను కూడా ఎప్పటి నుంచో చెప్తున్నా, కొన్ని సంవత్సరాల నుంచి, దేవుని దృష్టిలో బిల్డింగ్స్ కానే కాదు వర్షిప్ సెంటర్స్. అపోస్తల కార్యంలో వాళ్ళు ఎప్పుడు మందిరాలు కట్టలే, ప్రతి ఇంటింట మందిరం పెట్టుకున్నారు, ప్రతి ఇంటింట ఆరాధన చేస్తున్నారు. వరల్డ్ వైడ్ ఏం జరిగింది? అపోస్తల కాలం తర్వాత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకోవడం. ఈరోజు మార్నింగ్ ఒక చర్చ్ పోతే వాళ్ళు చెప్తారు, మా చర్చ్ మూసేసినాం బ్రదర్ అన్నారు. ఎందుకు మూసేసిండ్రని అడిగిన, ఆ పక్కన ఆ నేబర్హుడ్ లో మనుషులందరూ వ్యతిరేకం అయిపోయారు మా కొరకు. అవుతారు, ఎందుకు గారు?
చర్చ్ అనేది ఆత్మీయమైంది అని సత్యాన్ని గ్రహించకుండా నువ్వు బిల్డింగ్స్ మీద స్పీకర్ బాక్సెస్ పెట్టి వర్షిప్ చేసుకుంటా పాటలు పాడుతుంటే ఇరిటేషన్ ఉండదా? మనం జస్టిఫై చేస్తాం. అవును బ్రదర్, మళ్ళీ వాళ్ళు కూడా పెట్టుకుంటారు కదా పండగలకి, పెద్ద పెద్ద స్పీకర్స్ పెట్టి అర్పిస్తారు కదా, మాకు కూడా ఇరిటేట్ ఉంటుంది కదా. కానీ ఒకటి విషయం చేయండి, వాడు ఎవ్రీడే చేయడు, ఎవ్రీ సండే చేయడు, వాడు ఎప్పుడో ఫెస్టివల్ టైంలో చేస్తే వాడు సపోర్ట్ చేస్తలేదు. నువ్వు వాక్యానికి విరుద్ధంగా నువ్వు జీవిస్తూ వాడిని తిడుతున్నావు. ప్రతి ఇంటింట రొట్టె విరుచుకుంటా బొండిరా అంటే బిల్డింగ్స్ కట్టుకొని డబ్బులన్నీ వృధా చేసి పెట్టిండ్రు. టెంపుల్ డిజైన్స్ లలో ఆ యొక్క దాన్ని ఏమంటాము, కార్నర్ స్టోన్ లేక పైకప్పు అంటాం, చర్చ్ పైకప్పు ఎంత ఖరీదైంది తెలుసా దాన్ని కట్టాలంటే. మేస్త్రి లెక్క అర్థమవుతుంది, కన్స్ట్రక్షన్ ఇంజనీర్స్ వెరీ ఎక్స్పెన్సివ్. అది డోమ్, ఆ డోమ్ డిజైన్ చాలా, దాని మీద బెల్ మరీ ఖర్చుతో కూడింది. అక్కడ 2-3 స్పీకర్స్ పెడితే ఆ శబ్దం ఎంత ఇరిటేటింగ్ ఉంటది. పైగా సందుకు ఒక చర్చ్ పెట్టి స్పీకర్లు పెడితే మరీ ఇరిటేటింగ్ ఉంటది కదా. ఇవన్నీ ఎప్పుడు మనం గ్రహిస్తాం? ఇవి గ్రహించలేని స్థితిలో ఉంది క్రైస్తవ జీవితం. అందుకు స్లోగా వీటన్నిటిని క్లోజ్ చేసే ఆర్డర్స్ కూడా రావచ్చు. కానీ మనకు తెలుసు ప్రతి ఇంట చర్చ నడపాలనేసి ఎప్పుడో బయలుపరిచింది దేవుడు మనకి. ఈ రోజు ఎటువంటి స్థితి రాకపోయేదేమో ప్రతి ఇంట మనం రొట్టె విరిచింటే. అందుకే మనం బిల్డింగ్స్ కి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకు? సిస్టమ్స్, రిజిస్ట్రేషన్స్, బ్యాంక్ అకౌంట్స్, ఇవన్నీ తలనొప్పులు, పాలిటిక్స్, శోధనలు. ఈ ఆత్మీయ పోరాటంలో నువ్వే చిక్కబడుతున్నావు. యాక్చువల్ గా నువ్వు పొరవాల్సిన శత్రువుతోనే, కానీ నీ శరీరమే నీ శత్రువుగా తయారైపోయింది. కాబట్టి ప్రార్థన జీవితంలో మనం మార్పులు తీసుకొని రావాలా. ఎడతెగక ప్రార్థించమంటే ప్రతి క్షణము నువ్వు సంభాషించవచ్చు దేవుడితో. ఎడతెగ గ్యాప్ లేకుండా ప్రార్థించగలమా? ప్రే వితౌట్ సీజింగ్ అంటారు కదా, కృష్ణ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో. అక్కడ మనం చూస్తాం అపోస్తల కార్యము 10వ అధ్యాయము 2వ వచనంలో కొర్నేలి అనే వ్యక్తి మంచి భక్తిపరుడు కదా, ఆయన ఎడతెగక ప్రార్థించెను అనుంది వాక్యం. కానీ ఆయన జూయిష్ విధానంలో పాటిస్తున్నాడు ఆయన. కాబట్టి దేవదూత చెప్పాల్సి వచ్చింది, నీకు వేరే మార్గం చూపిస్తారు, అసలైన మార్గం. అప్పుడు పేదరు వచ్చి వాళ్ళకి నేర్పించిండు కదా, వాళ్ళకి బాప్తిజం ఇచ్చిండు. అప్పుడు వాళ్ళు ప్రార్థన చేయడము, పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి రావడం, వాళ్ళ తలపి చేపెట్టి ప్రార్థించినప్పుడు. ముఖ్యంగా కొన్ని టైమింగ్స్ ఉన్నాయి బైబిల్లో, అదేదో ఒకరోజు నేను మీకు డీటెయిల్ గా చూపిస్తాను. ఒక క్లూ మటుకిచ్చి నేను ఇక్కడికి వాక్యాన్ని ముగించేస్తున్నా. మన ప్రభు ఎప్పుడు ఎట్లా ప్రార్థన చేసిన అనేది మనం అక్కడ చూస్తూ ఉంటాం. ముఖ్యంగా మత్తయి సువార్త 20వ అధ్యాయము 5వ వచనంలో డిఫరెంట్ టైమ్స్ లలో వాళ్ళు ప్రేయర్ చేసిండ్రు. మన ప్రభు కూడా డిఫరెంట్ టైమ్స్, అవి నేను చూపించిన 2 o'clock ఒక టైము, 3 o'clock ఒక టైము, 6 o'clock ఒక టైము, 9 o'clock ఒక టైం. ఇది ఎగ్జాక్ట్లీ సిలువను సూచిస్తుంది. 12, 6, 9, 3 అంటే 12 అంటే ఆయన శిరస్సుకి సాదృశ్యం, 6 అంటే ఆయన పాదములకు సాదృశ్యం, 3 and 9 అంటేనేమో ఆయన చేతులకు సాదృశ్యం. అంటే సిలువను సూచిస్తుంది అది యాక్చువల్ గా. అండ్ ఆ టైమింగ్స్ లో విండోస్ ఆఫ్ హెవెన్, డోర్స్ ఆఫ్ హెవెన్ ఓపెన్ అవుతాయి అనేసి నేను ఒకసారి వాక్యం చూపించిన మీకు. ఆ టైమ్స్ లో ప్రేయర్ లో ఉంటే మటు ఈ సమస్యల నుంచి మీరు పరిష్కారం పొందుతారు. మీకు రావాల్సిన ఆశయాలను ఎవ్వరు ఆపలేరు. అందుకని మన ప్రభు సేవ పరిచర్య మీరు ఎప్పుడైనా గమనిస్తే, ముఖ్యంగా లూకా సువార్త 5వ అధ్యాయంలో చూస్తాం మనం 16వ వచనంలో. ఆయన గొప్ప జన సమూహంతో ఉన్నప్పుడు వారితో సంభాషించినాక సడన్లీ అక్కడి నుంచి మాయం అవ్వడం, వాళ్ళందరి నుంచి వెళ్ళిపోయి ఏకాంతంగా ఉండి ప్రార్థన చేసేవాడు. అది సీక్రెట్ మనం నేర్చుకోవాలా. మన పరిచర్యలో మొత్తం వాక్య ప్రకటన చేసిన కనుక రహస్యంగా వెళ్ళిపోయి ఒక స్థలం నుండి ప్రార్థన చేసుకోవాలా. అంటే ఆయన క్రౌడ్ కి ప్రాధాన్యత ఇచ్చిండా, ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చిండా? క్రౌడ్ దగ్గర పని కాగానే ఇమ్మీడియట్లీ ప్రాధాన్యత ఇచ్చిండు. రాత్రి అంతా ప్రార్థించినట్లు మనం ఎన్నిసార్లు చూస్తాం వాక్యంలో. మార్కు సువార్త 1వ అధ్యాయంలో చూస్తాం 35వ వచనంలో. ఆయన ఎవరిని స్వస్థపరిచిండు అక్కడ తెలుసు మీకు. స్వస్థపరిచిన తర్వాత వెంటనే వెళ్ళి ఆయన ఒంటరిగా ఏకాంతంగా ఉండి ప్రార్థన చేసినట్లు చూస్తాం. ఇంకా అనేక పర్యాలను చూపించగలను. ఆయన నీళ్ల మీద నడుచుకుంటా వెళ్ళక ముందు ఏం చేసిండో ఎవరు చెప్పగలరు చెప్పండి? గలిలయ ప్రాంతంలో ఆయన పరిచర్య చేసి, ఇంకా ఆయన అప్పగించబడక ముందు ఆ శనివారము శిష్యులను మీరు ఓడెక్కి వెళ్ళిపోండి, కానీ వాళ్ళకంటే ముందే వచ్చాడు కదా ఆయన. ఎట్లా సాధ్యమది? ఆయన నీళ్ల మీద నడవక ముందు ప్రార్థనల గురించినట్టు మనం చూస్తాం బైబిల్లో. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో ప్రతి దశలో ఆయన ఒక కార్యం చేయకముందు ప్రార్థన ఉండేవాడు, తర్వాత కార్యం అయినాక కూడా ప్రార్థనకి ఏకాంతంగా పోయేవాడు. శిష్యులందరూ అలసిపోయి నిద్రలో ఉంటేనే రాత్రి అంతా ప్రార్థించేవాడు. ఇదే ఆశ్చర్యం అనిపిస్తుంది.
రాత్రంతా ప్రార్థించి తెల్లవారి మళ్ళా ఉదయం నుంచి సాయంత్రం వరకు అంతా సేవ చేసేవాడు. ఈయన ఎప్పుడు పండుకున్నాడు అనే సేవ పరిచయలు అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ మనమే జస్టిఫై చేస్తాం కదా, మినిమం 8 hours నిద్రపోవాలా బ్రదర్, మంచి హెల్త్ ఉండాలంటే. శిష్యులందరూ ఒక స్థలంలో పండుకుంటే ఈయన ఒక్కడు ఏకాంతంగా పోయి ప్రార్థించేవాడు తండ్రికి. ఆ సీక్రెట్స్ మనం నేర్చుకోవాలి. తర్వాత అపోస్తులు అవి కండారా చూసిన వాళ్ళు కాబట్టి వారి ప్రార్థన జీవితం కూడా ఆ రీతిగా మారిపోవడం వలన వాళ్ళు గొప్ప సేవ చేయగలిగారు. ఎక్కడ పోయినా ప్రార్థనలు ఉండేవాళ్ళు. ఆ ప్రార్థన జీవితం తప్ప నీకు వేరే మార్గమే లేదు యుద్ధ పోరాటం, యుద్ధ భూమిలో. కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించి మన జీవితాన్ని ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో నీకు అధికారం ఉంది కాబట్టి, నీకు శక్తి ఉంది కాబట్టి చిలకనగా నువ్వు యుద్ధానికి పోవడానికి వీల్లేదు. అదే ఎపిసోడ్ రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయంలో మనం కదా సర్వాంగ కవచం ధరించుకొని ప్రార్థించమంటాడు. ఇదేం యుద్ధం రా అనుకోవాలి. ఎవడన్నా పిచ్చోళ్ళు రా వీళ్ళు అంటారు. హెల్మెట్, బ్రెస్ట్ ప్లేట్, బెల్ట్, దాని తర్వాత ఖడ్గము, దాని తర్వాత షీల్డ్, దాని తర్వాత చెప్పులు. యుద్ధానికి సంపూర్ణంగా సిద్ధమైన శరీరం అది. ఆ యొక్క కవచం, సంపూర్ణమైన కవచం, సర్వాంగ కవచం. ఆ కవచం అని తీసుకొని మోకాళ్ళలో ఉన్నప్పుడు అదే యుద్ధం అంటాడు. అంటే మోకాళ్ళ మీద ప్రార్థననే యుద్ధం. ప్రతిసారి మోకాళ్ళ మీద నాకు తెలిసి నేను యుద్ధం చేస్తున్నాను. నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ వెనకాల నిలబడితే నీ పరిస్థితి ముందుకు పోదు. నీ ప్రార్థన ఎవరు నన్ను వెంబడిస్తున్నారు? నీ ప్రార్థన జీవితంలో నీ వెనక ఒక దేవదూత నిలబడినట్టు నువ్వు గ్రహించినావు అనుకో, ఏం చేస్తావు? నిన్ను కాపుస్తున్నాడు, దృష్టి నుంచి కాపాడుతున్నాడు అన్న సత్యాన్ని నువ్వు ఎప్పుడు గ్రహించగలవు? అటువంటి జీవితంలోనికి ప్రభు మనల్ని అందరినీ నడిపించాలనేసి మనం ప్రార్థన చేస్తాం. క్రైస్తవ జీవితమే తెలియక యుద్ధ భూమిలోకి వచ్చిన జీవితం, సుఖంగా జీవించలేని జీవితం ఇది. ఆస్తులు సంపాదించుకునే సమయమా అంటాడు గేహాజీతో ఎలీషా. లోకాన్ని సంపాదించుకునే సమయం అసలే కాదు. సూచనలన్నీ నెరవేరుతున్నాయి. అంతము అంటే వేదనలు ఆరంభం అయిపోయినాయి ప్రపంచం అంతటా. క్రైస్తవులకి ఎక్కడ చూసినా రక్తపాతం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. జనము ఏ జనం మీదకి లేస్తుంటారో మీరు గ్రహించగలరు. కాబట్టి మన ప్రభు సూచించిన అన్ని నెరవేరినాయి, ఆరంభం అయిపోయి నెరవేరుతున్నాయి. ఇక మన టైంకి క్లోజ్ అయిపోతున్నాయి. కాబట్టి మీ విమోచన దినము బహు సమీపంగా ఉందని గ్రహించి మరీ జాగ్రత్తగా, మరీ మెలకువగా, భయంతో, వణుకుతో నేను ఎప్పుడు ప్రార్థన చేస్తా, ప్రభువా నాకు స్పిరిట్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్తే నాకు అన్నిటికంటే బహు ప్రాముఖ్యమైన అదొకటే, నాకు ఇంకా వేరే ఏమొద్దు. 7 స్పిరిట్స్ ఆఫ్ ద లార్డ్ అని చూస్తాం మనం యెషయా గ్రంథంలో వాక్యం. కానీ అన్నిటికంటే బహు ఫియర్, దేవుని యందు భయంగా అటువంటి ఆత్మ నాకు అనుగ్రహించి. ఎందుకంటే ఆ భయం లేకపోతే దేవుని పట్ల ప్రాధాన్యత ఇవ్వను. నేను తనగిలుతాను. ఇంటికి రానే ప్రార్థన, ఉదయం లేస్తే ప్రార్థన, ప్రతి దశలో ప్రార్థనలో ఉండాలనేది అటువంటి స్పిరిట్ దేవుని ప్రార్థిస్తాం. పరిశుద్ధ తండ్రి మీకు వందనాలనైనా విశ్రాంతి దినం ప్రభువా, మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని మరోసారి మాకు ఇచ్చినారు ప్రభువా. మనుషులు టీవీల ముందు, సినిమాల ముందు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు ప్రభువా. మతపరమైన జీవితం ఆ రీతిగా తయారైంది. కానీ మాకు మటుకు మీరు ఈ సన్నిధిలో సమయం గడిపే యోగ్యతను భాగ్యాన్ని ఇచ్చినారు. ఈ సమయం మేము మీతో పాటు ఆ యొక్క పరలోకంలో సింహాసనం మీద కూర్చొని మీతో సంభాషిస్తున్నాం. మీ యొక్క స్వరాన్ని వింటున్నాం నాయన. మేము తిరిగి లోకానికి వచ్చి అనేకులకు వీటిని చూపించి ఈ పోరాటంలో ప్రతి ఒక్కరిని ప్రవ్వా సైనికుల్లాగా తయారు చేసుకోవాలా. శత్రువు రాజ్యాలను దండెత్తి పోయినము వాళ్ళందరినీ తనని నిర్మూలించాలా. వారి బంధకాలంలో వారందరికీ విడుదల కల్పించాలా. అటువంటి జీవితము వింటున్న వారందరికీ సుఖానుభవం మేము శ్రమల కొరకే జీవిస్తున్నాం ఈ లోకంలో. శ్రమలలో మనుషులున్న వారికి విడుదల కల్పించడం కొరకు మేము ఉన్నాం ఈ లోకంలో. కాబట్టి నైనా ఎస్కేప్ మెంటాలిటీ నుంచి మాకు విడుదల కల్పించమని ప్రార్థిస్తున్నాం. మేము మీరు చెప్పిన ప్రతి వాక్యాన్ని స్వీకరించి వారి ప్రకారంగా జీవించాలా, వాటి అన్నిటిని చూపించాలా. అందు నిమిత్తమే మేము ఇంకా బ్రతుకున్నాం ఈ లోకంలో. కాబట్టి సమాధాన పడకుండా ముందు పోయే జీవితం మాకు అందరికీ అనుగ్రహించండి. ముఖ్యంగా వింటున్న వారి జీవితంలో విశేషమైన అద్భుతాలు జరిగించండి, స్వస్థతలు జరిగించండి. వారి కుటుంబంలో శాంతి సమాధానం దయచేసి వారి పిల్లలందరినీ ఆశ్రయించండి. ఎండసర నుంచి కాపాడండి ప్రభా. ముఖ్యంగా ప్రభా సేవ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు యుద్ధంలో ఉండాలా ప్రభా. ప్రతి ఒక్కరు ఈ ఆత్మీయ పోరాడాల ప్రభా. జయించిన వాడే పర్లోక రాజ్యంలో మీతో పాటు ఉంటాడనేసి వాక్యం ఉంది నాయన. కాబట్టి ప్రతి ఒక్కరిని జయించాలా, జయశూరులుగా మమ్మల్ని తయారు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం ఇవ్వండి అన్న మీరు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్.
ప్రైజ్ రాడ్ అన్న ప్రైజ్ అందరికీ ది లార్డ్. వందనాలు. ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరికీ